నేను గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో బయాలజికల్ సైన్స్ టీచర్ని. నేను ఒక టీచర్ని ఇలా చెప్పడానికంటే కూడా నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ ఏముంది, ఫస్ట్ సీమ నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికే చాలా గర్వంగా ఉంది. సీమ నేను డైలీ యోగా క్లాస్కి అటెండ్ అవుతాను 1 hour డైలీ. హాలిడేస్ ఉంటాయి, సాటర్డే సండే యోగా ఉండదు. ఆ 2 రోజులు నేను సీమాతో గ్రౌండ్లో ఉంటాను. ఏ హాలిడే వచ్చినా గ్రౌండ్కి వెళ్ళడానికే ఇష్టపడతాను, ఎందుకంటే తను చాలా చాలా గ్రేట్ మోటివేటర్. అసలు ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఏంటి అంటే ఆమెను చూసి తెలుసుకోవాలి మేము. మాకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా బూస్టప్ అనమాట. తను ఎర్లీ మార్నింగ్ 4:30కి అలారం కొట్టక ముందే మేము లేస్తాం అనమాట గ్రౌండ్కి వెళ్ళాలి. ఇంకా బాగా చేసుకోవచ్చు, కానీ మనకి ఎక్విప్మెంట్సే లేదు సార్. యాజ్ ఏ అథ్లెటిక్స్లో త్రో కానీ, అది పెట్ కానీ, రన్నింగ్ ట్రాక్ కానీ, హర్డల్స్ కానీ, సో ఇట్లాంటివి కొన్ని లేదు. సో మీకు రిక్వెస్ట్ చేశాను, అది ప్రొవిజన్స్ కొద్దిగా ఇక్కడ మనకి దొరకచ్చు. కాలేజ్లో కూడా నాకు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదోని మళ్ళీ గర్వించే రోజు. మన ఆదోని నుంచి మహిళా అథ్లెట్, స్పోర్ట్స్ ఉమెన్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యకరంగా స్పోర్ట్స్ ఉమెన్లే అందరూ కూడా. సీమా ఎలిగే గారు, నాతో ఈ మేడం గారు, ఈవిడ తిరువనంతపురం కేరళలో జరిగినటువంటి మాస్టర్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 46వ జాతీయ మాస్టర్ అథ్లెట్ ఛాంపియన్షిప్ 2026కు అటెండ్ అయిన తర్వాత ఆవిడ సిల్వర్ మెడల్ పొందారు. ఆ సిల్వర్ మెడల్ అంటే 2nd ప్లేస్లో ఆవిడ షార్ట్ పుట్లో, అంటే పెద్ద గుండుని తీసి ఇసిరేస్తే అది ఎక్కడికో పోయపడింది, అక్కడ 2వ ప్లేస్కి వచ్చారు. అలాగే ఎన్నో అథ్లెట్స్ లో పాల్గొన్నారు. నేను కూడా ఎప్పుడన్నా గ్రౌండ్కి వెళ్తే, ఇప్పుడు అంటే ఎమ్మెల్యే అయ్యే కొత్తలో వచ్చేవాడిని, అంత ముందు బాగా గ్రౌండ్కి వెళ్ళేవాడు. గ్రౌండ్కి ఎప్పుడు వెళ్ళినా మేడం గారు పరిగెడుతుండేవాళ్ళు, చూసేవాడిని. చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించేది. సో అందువల్ల సీమా గారిని ప్రత్యేకంగా ప్రశంసించడానికి వాళ్ళ ఇంటికి వచ్చి నేను శాలువా కప్పి ఆవిడ ద్వారా నేను కూడా స్ఫూర్తి పొందుతా ఉన్నాను. ఆదోని మొత్తానికి స్ఫూర్తిదాయకం. సీమా గారు, మీరు డెఫినెట్ గా ఆదోనికి గర్వకారణం అండి. ఆదోనిలో సాధారణంగా మగవాళ్లే ఇంత పొట్టలు వేసుకుని అటు ఇటు పరిగెడతా ఉంటారు, తిరుగుతా ఉంటారు. అసలు శారీరకంగా బలంగా లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ ఆదోనిలో, అంటే ఫిట్నెస్ గురించి కానీ ఆరోగ్యం గురించి అవగాహన తక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సీమా లాంటి వాళ్ళు నిజంగా మనము ఎంతో ప్రశంసించదగ్గ మనుషులు. ఈవిడ రోజు పాపం సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తూ మనందరికీ స్ఫూర్తిదాయకం ఏంటంటే, ఇప్పుడు నా పక్కన నిలబడినటువంటి, నా వెనుక ఉన్నటువంటి ఈ మహిళలందరూ కూడా 10 కిలోమీటర్ల రన్ని రోజు చేస్తారట. వీళ్ళు ఆలోచన చేయండి. ఇది ఆదోనిలో ఉన్నటువంటి మహిళా మూర్తులకు అందరికీ కూడా, అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిని కలిగించే అంశం. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరందరూ కూడా పొద్దున్న లేచి పరిగెట్టాలని, వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఆదోని ఆరోగ్యంగా ఉంటదని, మీరు ఇలాంటి ఎన్నో మెడల్స్, ఎన్నో ప్రశంసా పత్రాలు, ఎన్నో మెడల్స్ మీరు అక్కడ చూపించాల్సింది. కొద్దిగా ఎరగమ్మా, మీరు అక్కడ చూపెడితే ఇవన్నీ కూడా ఇక్కడ కనిపించేటువంటి మెడల్స్ అన్ని కూడా, కొంచెం వెనకమ్మా, ఇక్కడ కనిపించే మెడల్స్, ఇక్కడ కనిపించే మెడల్స్, ఇక్కడ కనిపించే మెడల్స్, ఆ పైన కనిపించే షీల్డ్లు, ఇవన్నీ కూడా సీమా గారు సంపాదించుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలని మాత్రం తప్పనిసరిగా మనం చెప్పుకోవాల్సి ఉంది. ఈవిడ కేవలం ఆగస్టులో 20th సార్ కేరళ దీనికి పోతుంది, కొరియా. సో ఈవిడ డెఫినెట్ గా, నమస్తే అమ్మా, ఈవిడ తప్పనిసరిగా అందరికీ ఆదర్శవంతమైనటువంటి ఆదోని మహిళగా, కర్నూలు జిల్లాకే ఒక తలమానికమైనటువంటి మహిళగా, ఆంధ్రప్రదేశ్లోనే మాకు మంచి పేరు తెచ్చుకున్నటువంటి చెల్లెలుగా నేను ఎప్పుడూ కూడా సంతోషపడతా ఉన్నాను. ఈవిడ ఆగస్టులో జరిగేటువంటి మరొక అథ్లెట్లు ప్రపంచ స్థాయి పోటీలలో సౌత్ కొరియాకు వెళ్తా ఉన్నారు.
ఇప్పటి నుంచి కూడా ఈవిడ ప్రాక్టీస్ చేస్తారు, మిగతా వాళ్ళందరూ కూడా సహకరిస్తారు. ఆదోని ప్రజలందరూ కూడా ఈవిడిని ఆదోని ప్రజలందరూ కూడా ఈవిడ ఆ అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించాలని, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్నో మెడల్స్, ప్రశంసా పత్రాలు తెచ్చుకుని ఆదోనికి స్ఫూర్తిదాతగా మిగలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఇక్కడ మా ఇంటికి వచ్చినారు. అండ్ మనకి డెఫినెట్గా ఇది ఒక అప్రిసియేషన్, వెరీ బిగ్ అప్రిసియేషన్ ఫ్రమ్ అవర్ ఆదోని ఎమ్మెల్యే అండ్ ఆల్ ద పర్సన్స్ బిలాంగింగ్ టు యూ. ఇట్స్ మోటివేషన్ ఫర్ ఆల్ ద ఉమెన్. మా ఫ్రెండ్స్ అందరికీ ఒక మోటివేషన్, ఇంత సపోర్ట్గా మీరు మాట్లాడినారు అండ్ అందరికీ ఒక హోప్ ఇచ్చినారు. మేబీ ఫ్యూచర్లో అందరం ఇంకా ఇంకా ఎక్కువ మంది రావాలా, లేడీస్ బయట రావాలా అండ్ ఒక హెల్తీ కమ్యూనిటీ బిల్డ్ చేయాలని మా ఒక గోల్ ఉంది. అండ్ దట్ అప్రిసియేషన్ మీరు ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మా హస్బెండ్కి థ్యాంక్ యూ చెప్పాలా. నాకు ఎప్పుడు కూడా ఏదైనా నేను నా డిసిజన్కి ఎప్పుడు అగేన్స్ట్ వెళ్ళరు. ఏదైనా నేను డిసిజన్ తీసుకుంటే ఎట్లా ఉంటుందంటే జనరలీ నేను ఇట్లా పోతాను అంటే నువ్వు బాగా డిసైడ్ చేస్తారు. యాక్చువల్లీ జనరల్గా ఒక కామన్ ఎట్లా ఉంటుందంటే హస్బెండ్ డిసైడ్ చేస్తే నేను ఇక్కడ పోవాలని. కానీ మా హస్బెండ్ ఎలా ఉన్నానంటే నేను ఏదైనా డిసిజన్ చేస్తే నాకు ఎప్పుడు ఓకే అంటారు. దాని గురించి నెగటివ్ ఉందా పాజిటివ్ ఉందా ఏది ఇది చేయకుండా ఆదోనిలో అందరూ మహిళలు చెప్పింది భర్తలు వింటున్నారమ్మా. ఎమ్మెల్యేతో సహా నేను కూడా మా ఆవిడ మాట వింటాను. కాబట్టి ఆదోని ప్రజలందరూ కూడా క్రమశిక్షణ కలిగిన మగవారు, భార్యల మాట వింటాం. అలాగే మా భార్యలందరూ మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టినారు. సో అండ్ హెల్త్ పరంగా ఎవ్రీడే నాకు చూసి మోటివేట్ అవుతారు. నువ్వు లేచినావు కదా నేను పోవాలని మార్నింగ్ ఎవ్రీడే వెళ్ళిపోతాడు బయట. సో ఇట్స్ థ్యాంక్ యూ సో మచ్ మా హస్బెండ్, మా ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి. మీరందరూ వచ్చినారు. సో మా అసోసియేషన్కి యాక్చువల్లీ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి కాసిం సార్తో మేము స్టార్ట్ అయినాం. మేబీ సార్ అయితే ఇప్పుడు లేరు, కానీ చాలా మాకు ఒక గురువుల యాజ్ ఏ गुरु हमको उन्होंने बहुत मोटिवेट किया है. ఇంకా సుధాకర్ అంకుల్ ఫస్ట్ మేము ఇప్పుడు ఈ సెషన్లో వచ్చినప్పటి నుంచి అంకుల్ మాకు ఎట్లా చెప్పినారంటే లేడీస్ రావాలా, వాళ్ళకి ఏది ఇబ్బంది పడకుండా అంతా మేము చూసుకుంటాం, మీరు జస్ట్ బయట రావాలా, మీరు ఆడి రావాలా. సో అది ఒక మాట మాకు ఇంత సపోర్ట్గా ఇచ్చిందంటే వాళ్ళ వల్ల ఇప్పుడు మేము ఇంతమంది 25-30 మెంబర్స్ మేము రెడీ అయినాం. ఈ 9 yearsలో మేము స్టార్ట్ చేస్తాం. నేను 2-3 స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు 25-30 మెంబర్స్ మేము ఉన్నాము. అండ్ మా అసోసియేషన్ ఎవ్రీ టైమ్ సుధాకర్ అంకుల్, బద్రీ భయ్య ఎవ్రీ టైం మాకు సపోర్ట్ ఇస్తారు. ఫైనాన్షియలీ, మెంటలీ, ఫిజికలీ యాజ్ ఏ ఫాదర్ ఫిగర్ లాగా మాకు వెనక ఉంటారు. మనకు అస్సలు భయమే లేదు. ఎక్కడైనా పోతే కూడా మేమున్నాం, మీరు పోయి రండి అంటారు. ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తారు, మెంటలీ సపోర్ట్ ఇస్తారు. మేమున్నా మా ఊరితో మా యాజ్ ఏ డాక్టర్గా మీరు వెళ్ళి రండి అని. సో ఆ సపోర్ట్ వల్ల మేము ఇంత దూరం పోయి వచ్చినాం విదౌట్ ఎనీ ఫియర్. ఆ ఫియరే లేదు మాకు. సో అంత ధైర్యంతో మేము అక్కడ ఏదైనా సిచ్యువేషన్ ఉంటే కూడా మేము ఫేస్ చేసి మాట్లాడి వస్తాం అక్కడ. సో అది అందరికీ తెలిసిపోయింది. అయితే ఆంధ్రాలో కర్నూలు అంటేనే ఒక పేరు పడిపోయింది. కర్నూలు నుంచి వస్తే లేడీ చాలా స్ట్రాంగ్ ఉంటారని అది ఒక ఇది అయిపోయింది. సో దట్స్ వెరీ గుడ్ థింగ్. సో ఎవ్రీ మన కర్నూలు డిస్ట్రిక్ట్ అనే కాదు, కర్నూలు డిస్ట్రిక్ట్ అంటే ఆదోని అని తెలిసిపోయింది అందరికి. ఆదోని లేదంటే కర్నూలు డిస్ట్రిక్ట్ లేదన్నట్లా ఉంది స్పోర్ట్స్ లో, ఫ్రమ్ ఉమెన్ స్పోర్ట్స్. సో ఆదోనిలోనే చాలా మంది ఉన్నారు స్పోర్ట్స్ పర్సన్స్. సో దట్స్ వెరీ బిగ్ అచీవ్మెంట్ అండ్ ఇన్స్పిరేషన్. మేమందరు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అండ్ దే ఆల్ యాక్చువల్లీ సపోర్ట్ మీ అచీవ్ దిస్. వాళ్ళ సపోర్ట్ లేదంటే అసలు మేము కూడా ఎవ్రీడే రావాలంటే ఏం మోటివేషన్ ఉంటుంది. మన టీం ఉంటేనే, ఒక కమ్యూనిటీ ఉంటేనే, ఒక టీం ఉంటేనే ఎవ్రీడే వాళ్ళు వస్తున్నారు కదా అని ఆ భయంతో మేము కూడా లేచి 5 o'clock గ్రౌండ్ లో ఉంటాం మేము. సో దట్స్ వై సో అందరికీ థ్యాంక్ యూ. అండ్
మా ఆధుని టీం నుంచి ఒక 4 మెంబర్స్ ఇప్పుడు సౌత్ కొరియా డైగులో ఆగస్ట్ 20 నుంచి సెప్టెంబర్ 1 వరకు వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఉంది. సో అక్కడ పార్టిసిపేట్ చేయడానికి మేము క్వాలిఫై అయినాం. సో అక్కడ పోవడానికి మేము ఇప్పుడు 5 months ఉంది. ఆ 5 monthsలో చాలా కష్టపడి మేము అక్కడ ఏదో ఒక పొజిషన్ రావాలని కోరుకుంటున్నాము అండ్ పెద్ద పేరు రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మేడం. బాలికల తల్లిదండ్రులకి అయితేనేమి అంటే జాతీయ స్థాయి డెఫినెట్లీ గర్ల్స్ పేరెంట్స్కి నేను అదే చెప్తానంటే ఎంత పవర్ ఉంది ఉమెన్ గర్ల్స్లో, ఎంత పవర్ ఉందంటే వాళ్ళు మల్టీ టాలెంటెడ్, ఏదైనా చేయాలి, జస్ట్ వాళ్ళకి మైండ్లో పడిపోవాలా. పేరెంట్స్ ఒక సపోర్ట్గా నేనున్నాను మీరు వెళ్ళండి అని ఒక్క మాట చెప్తే అయిపోయింది. గర్ల్స్ ఎంతో చాలా मतलब उनके लिए हाइट से कम पड़ेगा, उतना दूर जा सकते हैं लड़कियां. सो दैट हम लोग बोलना चाहते हैं कि पेरेंट्स को कि दे शुड सपोर्ट देयर गर्ल चाइल्ड. आजकल तो मतलब कुछ है ही नहीं है, ओनली गर्ल्स आर ईयर ऑफ वुमेन ईयर. एवरी फील्ड वुमेन टीम, वुमेन क्रिकेट टीम, वुमेन फ्लाइंग क्रिकेट टीम. हमारा गर्ल्स एसोसिएशन में, वुमेन एसोसिएशन में आई मीन फर्स्ट टाइम मास्टर एसोसिएशन में ओनली वुमेन टीम वी हैव वन. इज द फर्स्ट टाइम मेन में से कोई मेडल नहीं आया, वुमेन में से मेडल आया. So that's a very big achievement. So we feel very great for ourselves actually. And this is, yeah, thank you so much.